సో మీకు గుర్తుందా లేదా తెలవదు కానీ మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ లోపల ఒక టాపిక్ ఉంటుంది. సో 7th or 8th క్లాస్లో అనుకుంటా మనకి పెన్సిలిన్ గురించి చదువుకొని ఉంటాం. సో పెన్సిలిన్ ఈస్ డిస్కవర్డ్ బై అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అని చెప్పి చదువుకొని ఉంటాం. సో అంటే మీకు డౌట్ రావచ్చు, బ్రో తమ్నిలోనేమో యాంటీబయాటిక్స్ అని పెట్టినావు అండ్ లోపలికి వస్తానేమో పెన్సిలిన్ గురించి చెప్తున్నావు అంటే, సో దానికి ఒక లింక్ ఉంది. సో అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అనేటైనా పెన్సిలిన్ని ఇన్వెంట్ చేసిండు 1992 లోపల. సో ఏంది పెన్సిలిన్ అంటే, పెన్సిలిన్ అన్నది ఫస్ట్ యాంటీబయాటిక్. సో దట్స్ ద రీజన్ నేను ఈ పెన్సిలిన్ గురించి చెప్తున్నా. సో అప్పుడెప్పుడో మీకు గుర్తుందా లేదా తెలియదు అని చెప్పి అందుకే స్టార్ట్ చేసిన. అప్పుడెప్పుడో 7th 8th క్లాస్లో చదువుకున్నాం పెన్సిలిన్ గురించి. మళ్ళీ ఇప్పుడైతే ఈ పెన్సిలిన్ గురించి అండ్ ఈ యాంటీబయాటిక్స్ గురించి అయితే నేర్చుకుంటున్నాం. సో ఈ యాంటీబయాటిక్స్ అనేది మన డే టు డే లైఫ్ లోపల ఎంత ఇంపార్టెంట్ అయిపోయినాయంటే, సో మనం ఎక్కడన్నా ఒకసారి ఈ యాంటీబయాటిక్ గురించి రోజుకి ఒకసారైనా వింటూ ఉంటాం. సో ఫీవర్ వచ్చింది అంటే చాలు, సో మనలో చెప్తూ ఉంటారు కదా, సో మంచి యాంటీబయాటిక్స్ వాడకపోయినాం అని చెప్పి. సో దే డోంట్ నో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ యాంటీబయాటిక్స్, బట్ దే టెల్ దట్, చెప్తూ ఉంటారు అన్నట్టు. సో యాంటీబయాటిక్స్ వాడచ్చు కదా అని చెప్పి. సో అది ఎంతవరకు పనిచేస్తుంది, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది అని ఎవరికి తెలియకపోవచ్చు. బట్ సో అంత అలవాటు అయిపోయింది అన్నట్టు, వాళ్ళు చెప్తూ ఉంటారు యాంటీబయాటిక్స్ వాడచ్చు కదా అని చెప్పి. అంటే మన డే టు డే లైఫ్ లోపల అంత అది అడాప్ట్ చేసుకుంది యాంటీబయాటిక్స్ అనేవి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ యాంటీబయాటిక్స్ ఏంది అండ్ ఈ యాంటీబయాటిక్స్ వల్ల మనకు వచ్చే యూజ్ ఏంది, ఓకేనా. సో మనం యాంటీబయాటిక్స్ లోపల ఎన్ని టైప్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, అనస్థీషియా లోపల యాంటీబయాటిక్స్ని మనం ఎట్లా యూజ్ చేస్తాం అని చెప్పి అయితే మనం పిన్ టు పిన్ అయితే డిస్కస్ చేద్దాం.